వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి, పత్తి సాగును తగ్గించి కందులు, ఇతర స్వల్పకాలిక పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అపరాల పంటల సాగుకు తక్కువ నీరు అవసరమవుతుంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అంతేకాదు, మార్కెట్లో కూడా మంచి ధరలు పలకటంతో రైతులకు మంచి లాభాలను అందిస్తాయి. అయితే ఎలాంటి రకాలు వేసుకోవాలి, సాగు యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. వరి సాగు చేసే రైతులకు నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. ముఖ్యంగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు లాంటి అపరాల వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం మంచిది. అపరాలలో కంది లాంటి పంటలను ఎంచుకొని సాగు చేసినట్లయితే మార్కెట్లో కూడా మంచి ధర వచ్చే అవకాశాలున్నాయని ప్రత్యామ్నాయ పంటల సాగు వివరాలు తెలియజేస్తున్నారు కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మధు. ఈ కంది పంట కనుక మనకు తక్కువ వర్షపాతంతో మనకు సాగుబడి వీలవుతుంది. మనకు ఒక 5-6 క్వింటాళ్ళు మనకు వచ్చినా కూడా వర్షపాతం తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇది కొంత వస్తుంది, 5-6 క్వింటాళ్ళు. ఆ పరిస్థితుల్లో కూడా మనకు రైతుకు ఎలాంటి నష్టం చేకూరదు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కంది పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కంది పంట రకరకాల దశలలో ఉంది. మనకు విత్తనం కొంతమంది వేస్తున్నారు, కొంత సీడ్లింగ్ స్టేజ్లో ఉంది. 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 25 రోజుల దశలో ఉంది, నెల రోజుల దశలో. ఇప్పుడు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆగస్టు 1 నుంచి కొంత సీడ్ రేటును పెంచుకొని సాళ్ళ మధ్య దూరం తగ్గించి వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఒకవేళ బరువైన నెలలు ఉన్నట్లయితే 180 సెంటీమీటర్లు లేదా 150 సెంటీమీటర్లు సాలుకు ఉండి మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లు అని చెబుతున్నాం సాధారణంగా. కాకపోతే ఇప్పుడు అంతకన్నా తక్కువ మనకు సాళ్ళ మధ్య దూరం తగ్గించి విత్తన మోతాదు పెంచుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆగస్టులో వేసుకునే పంట మనకు అంతగానో ఏపుగా పెరగడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి విత్తన మోతాదు ఒక 4 కిలోలు ఎకరానికి తీసుకొని సాళ్ళ మధ్య దూరం కొంత తగ్గించుకొని, అంటే బరువైన నెలల్లో కనుక చూసుకున్నట్లయితే 150 నుంచి 120 సెంటీమీటర్లు, ఎర్రచలక నెలలు చూసుకున్నట్లయితే 90 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే 90 లేదా 75 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత కూడా పెరుగుతుంది. విత్తనం పెట్టేటప్పుడు విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకొని మనం విత్తనం నాటుకోవాలి. థైరమ్ కానీ క్యాప్టన్ కానీ ఏదైనా 3 గ్రాములు విత్తనానికి కలుపుకొని కిలో విత్తనానికి నాటుకోవాలి. తర్వాత ఎక్కడైనా సమస్యాత్మక భూములు ఉన్నట్లయితే ట్రైకోడర్మా లాంటి మందును కూడా కలుపుకున్నట్లయితే మనకు ఎండు తెగులు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో కూడా మనం బయటపడడానికి ఛాన్స్ ఉంది. ట్రైకోడర్మా ఒక 8 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని నాటుకునే ముందు ఇదంతా చేసుకోవాలి. తర్వాత కొత్తగా సాగు చేసుకునే రైతులు కావచ్చు, లేకపోతే వివిధ పంటల సరళిలో కొత్తగా వేసే పరిస్థితులలో కూడా ఈ రైజోబియంతోని కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మంచి లాభం చేకూరుతుంది. అలాగే రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి WRG 93, WRG 97, WRG 121, WRG 255 ఈ రకాలు ఉన్నాయి. అలాగే మనకు పాలెం నుంచి PRG 176 ఉజ్వల అనే రకం ఉంది. తర్వాత తాండూరు నుంచి TDRG 59, TDRG 272 ఈ రకాలు కూడా మనం వేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. వేసే విధానం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా బోదె కాలువల పద్ధతిలో వేసుకోవాలి. మనకు ఈ తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు బోదెలలో నీరు నిలువ ఉండి మనకు పంట తొందరగా డ్రై కాకుండా కొంచెం కాపాడుతుంది. కాబట్టి మనకు బోదెల మీద విత్తనాలు వేసుకోవాలి. ఆ కాలువలు ఆ రకంగా ఉపయోగపడతాయి. ఒకవేళ అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా డ్రైనేజీ కాలువలాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో బోదె కాలువలలో ఖచ్చితంగా రైతులు సాగు చేయాలి. తర్వాత ఆల్రెడీ వేసిన రైతులకు ఏపుగా పెరిగింది అనుకుంటే వాళ్ళు నిప్పింగ్ అనే ప్రాక్టీస్ చేయాలి. అంటే పైనుంచి ఒక 10 సెంటీమీటర్ల 10 నుంచి 15 సెంటీమీటర్లు తలకొనలు ఉంచే విధానం. ఆల్రెడీ వాళ్ళు జూను 15కే వేసిర్రు, పంట ఏపుగా పెరిగింది, వర్షాలు మంచిగానే పడ్డాయి అనుకునే ప్రాంతాలు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు నిప్పింగ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అంటే 45 రోజులకు ఒక 15 సెంటీమీటర్ల మేర
తలకొనలు సుంచేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఏమవుతుంది అనుకుంటే ఏదైతే పక్క కొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి దృఢంగా వచ్చి వాటి మీద పూత కాత 15% ఎక్కువగా వచ్చి ఒక 15% దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ఇదే కాకుండా నిప్పింగ్ చేయడం వల్ల ఇంకో లాభం ఏంటంటే ఈ మనకు ఏదైతే ఇన్సెక్టిసైడ్ చేసుకుంటామో పిచికారీ సమయంలో కూడా మనకు ఈజీగా పిచికారీ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఎత్తుగా పెరగదు కాబట్టి, అంత ఎత్తుగా పెరగదు కాబట్టి నిప్పింగ్ చేసుకున్న మొక్క మనకు ఈజీగా పిచికారీ చేసుకోవచ్చు పురుగు మందుల విషయంలో. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కలుపు మందుల విషయానికి వచ్చినట్లయితే మనకు విత్తనం వేసేటప్పుడు పెండిమిథలిన్ మందు, పెండిమిథలిన్ 38 CS క్యాప్సులేటెడ్ సస్పెన్స్, ఇది ఎకరానికి 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటాం. ఇవి కొట్టేటప్పుడు ఖచ్చితంగా పెండిమిథలిన్ కానీ లేకపోతే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు కొట్టినప్పుడు కానీ ఈ చేతి పంపులోనే వాడాలి, లేకపోతే నాస్పాక్ స్ప్రేయర్స్ కానీ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ కానీ వాడాలి. కొంతమంది రైతులు ఈ పవర్ స్ప్రేయర్లు వాడుతున్నారు, అది వాడడం మంచి పద్ధతి కాదు. అలాగే మనకు పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వచ్చేసి ఇమజితాపైర్ అనే మందు మనకు 300 to 350 ml ఒక ఎకరానికి, అంటే బరువైన నెలల్లో 350 ml, తేలికపాటి నెలల్లో ఎర్రచిలక నెలల్లో 300 ml 200 లీటర్లు కలుపుకొని 15 రోజులప్పుడు లేదా 20 రోజులప్పుడు పిచికారీ, అంటే కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం ఇది పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఈ మధ్య ఒడిస్సీ అని కూడా మందు వచ్చింది, ఇమజితాపైర్ ప్లస్ ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్. ఇది కూడా ఒడిస్సీ ఎకరానికి 40 గ్రాములు పిచికారీ చేసుకోవచ్చు 200 గ్రాముల నీటిలో కలుపుకొని. ఇదే కాకుండా మనకు వేలర్ 32 అనేది కూడా వచ్చేసింది. లేకపోతే ఈ రకరకాల మనకు కొత్త గడ్డి మందులు వచ్చినాయి కాబట్టి ఐరిస్ అని, తర్వాత వేలర్ 32 అని, ఇవి కూడా పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ వాడుతూ దాంతో పాటుగా మనకు 50 రోజులప్పుడు కానీ 60 రోజులప్పుడు కానీ ఖచ్చితంగా అంతర్కృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే మనకు ఈ క్రాప్ వీడ్ కాంపిటీషన్లో భాగంగా మనకు దాని నుంచి బయటపడి పంట ఏపుగా పెరగడానికి, మంచి దిగుబడులు రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది.